600 సంవత్సరాల నుండి అహోబిలంలో పారువేట ఉత్సవాలు జరుగుతున్నాయి. అహోబిలం చుట్టుపక్కల ఉన్న 35 గ్రామాలలో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శించి స్వామివారు స్వయంగా తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తారు. నంద్యాల జిల్లా అహోబిలం స్వామివారి రూపాన్ని చూసిన దేవదానవులు అహోబలం అహోబలం అని ఆశ్చర్యపోయారు. అదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడి ఇక్కడ కొలువైన నరసింహస్వామి వారు దేవేరి చెంచులక్ష్మి ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత. సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమ నాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు. 5 గ్రామాలలో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తారు. ఈ విధంగా స్వామివారు గ్రామాలు సందర్శించడాన్నే పారువేట ఉత్సవం అని అంటారు. పారువేట ఒక దేవ ఉత్సవం. పరి అనగా గుర్రం, వేట అనగా దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ గురించి జరిగేది. దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాల నుండి పారువేట ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడే స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తాడు.